మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రతి దినము దేవుని వాక్యాన్ని వినుచున్నటువంటి ప్రభువు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదివి ఈ దినం కూడా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు అనబడినటువంటి ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి, దీర్ఘదర్శి అయినటువంటి ఈ సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి గొప్ప విలువైన సందర్భం. ఇందులో ఈ 14వ వచనములో ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు వారు క్షేమముగా ఉండటానికి ఆ గొప్ప దైవజనుడు బాల్యము నుండి కూడా లోకమును ఎరగనటువంటి వ్యక్తి సమూయేలు బాల్యము నుండి కూడా దేవుని మందిరములో పెరిగి పాపము లేనివాడు పరిశుద్ధుడుగా నిలబడిన గొప్ప ప్రవక్త సమూయేలు. ఈ సమూయేలు గారు వారికి చెప్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, మీరు ఉండాలంటే, మీరు క్షేమంగా జీవించాలి అంటే, మీ సంతానము క్షేమంగా ఉండాలంటే, ఆనాడు మోషే చెప్పిన మాట ప్రకారముగా ద్వితీయోపదేశ కాండము 5:29 ప్రకారము మీకును మీ సంతానమునకును మరందరికీ క్షేమం కలగాలంటే ఆయనను అనుసరించే మనసు మీకుండినా మేలు అంటాడు. 5:29 ద్వితీయోపదేశ కాండములో కూడా. ఈరోజు మనం గమనించండి, నేను మీతో పంచుకునే అంశం దేని బిడ్డారా, మీకు క్షేమము కలుగును. ఈరోజు ఈ యొక్క వచనములో మీకు క్షేమము కలగాలి. లోకములో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ దేని బిడ్డారా, ప్రయాణాలలో క్షేమము లేదు. వారి జీవిత యాత్రలో క్షేమము లేదు. మనుషులు క్షేమం కొరకు, సంతోషం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో వారు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ క్షేమం ఎక్కడ దొరుకుతుందో అర్థం కాక మానవులు కొట్టుమిట్టులాడుతున్నటువంటి దినాలు. ఈరోజు విమానంలో ప్రయాణం చేసిన క్షేమం లేదు. హెలికాప్టర్‌లో ప్రయాణం చేసిన క్షేమం లేదు. కారులో, ట్రైనులో ప్రయాణాలు చేస్తున్న క్షేమం లేదు. అంటే అపాయాలు. ఈ అంత్య దినాలు అపాయకరమైన దినాలు అని దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పేటువంటి గొప్ప సత్యం ఏంటంటే, యోబు గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనములో మొదటి భాగంలో రాయబడిన మాట, వారి క్షేమము వారి చేతిలో లేదు. అంటే భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి నరుని యొక్క జీవితంలో మన క్షేమం మన చేతిలో లేదు. మరి మన క్షేమం ఎవరి చేతిలో ఉంది? అంటే దేని బిడ్డలారా, నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుని చేతిలో నీ క్షేమము, నా క్షేమము, భూమి మీద ఉన్న నరులందరి క్షేమము ఆయన చేతిలో ఉంది కదా! అందుకే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనములో దేవుడు ఈ విధంగా మాట్లాడాడు. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అన్నాడు కదా దేవుడు. అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆది నుండి చెబుతూ ఉన్నటువంటి ఒక గొప్ప ప్రణాళిక, ఆయన గొప్ప మాట ఏమిటంటే, ఈ భూమి మీద నరులు క్షేమముగా ఉండాలి అంటే వారు చేయవలసిన పని ఒకటుంది. మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అంటే ఇశ్రాయేలు ప్రజలు అందరి వలె మాకు రాజు కావాలని అడిగినప్పుడు, ఆనాడు ప్రవక్త దేవుని దగ్గర ప్రార్థించి, వారి కొరకు ఒక రాజు కావాలయ్యా అని దేవుడిని అడిగినప్పుడు, భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ రాజులున్నట్లుగానే రాజునిచ్చాడు. అప్పటి వరకు దేవుడే ఇశ్రాయేలుకు రాజు. ఆయనే పరిపాలకుడు. ఆయన సంరక్షణలో, ఆయన పరిపాలనలో, ఆయన ఏలుబడిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అయితే వీరు అందరి వల్ల మాకొక రాజును కావాలని కోరుకొని, ఆ కోరుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విసర్జించేశారు. దేవుని బిడ్డలారా, ఇదే 12వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో మీరు గమనించినట్లయితే 9, 10 వచనాలు మనము చదివినప్పుడు, ఆ 12వ వచనం వరకు చదివినప్పుడు మీరేమై ఉన్నారంటే అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు. మీరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అనుసరించడం మానేసి వారు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవునికి కోపాన్ని పెట్టేటువంటి పరిస్థితులొచ్చినాయి. అప్పుడు మాట్లాడిన సందర్భం, మీకును క్షేమం కావాలి అంటే
ఈ భూలోకములో మీరెలా ఉండాలంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆయన మాట విని, ఆయనను అనుసరించి సేవించిన యెడల, ఆయన ఆజ్ఞలు భంగము చేయకుండా, మిమ్మల్ని ఏలు రాజును, మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనము దేవుడు మహానుభావులను గురించి ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడు అంటే, లేఖనాల్లో ఈ విధముగా రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనములో దేవుడు అంటున్నాడు, నీవు నా ఆజ్ఞలను అనుసరింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ వాక్యమును వింటున్న దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఏ విషయములో క్షేమము లేదు. ఈ లోకంలో దేవుని బిడ్డలారా సంతోషం కోల్పోయావా? ఈరోజు క్షేమమైనటువంటి పరిస్థితులు నీ ఇంటిలో లేవా? డబ్బుంది, బిల్డింగులున్నాయి, కారులున్నాయి, సమస్తమున్నాయి. కానీ నీ కుటుంబంలో క్షేమము లేదా? ఏది కోల్పోయావు? క్షేమాన్ని కోల్పోతే నువ్వు దేవుని ఆజ్ఞలను ఆలకింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనగా 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు, నడిచినప్పుడు మనలో పాపం ఉండదు, చెడుతనం ఉండదు, అపవిత్రత ఉండదు. ఇతరులను మనం దూషించం, ఇతరులకు హాని కలిగించం. మన ద్వారా ఎవరికీ అపాయం కలగదు. అప్పుడు దేవుడు నువ్వు ఆలకించి అనుసరించిన యెడల నీకు క్షేమము నది వలె ఉంటదంట. అందుకే కదా భక్తుడైన దావీదు గారు మరి తన జీవితంలో కూడా ఒకసారి పాపంలో పడిపోయాడు. దేవుని బిడ్డలారా పాపంలో పడిపోయి సాయంకాలం సమయంలో మిద్ది మీదకొచ్చి, ఆ మిద్ది నుండి చూచి ఒక స్త్రీని ఆశించి తను పాపం చేసినప్పుడు పడిపోయిన వ్యక్తి మరలా తిరిగి దేవుని వైపు తిరిగాడు. ఆయన విడుదల పొందాడు. ఆ తర్వాత ఆయన అంటాడు 23వ కీర్తనలో యెహోవా నా కాపరి అని చెప్పిన దావీదు అందులో అంటాడు కదా! నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములే నా వెంట వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే దేవుని అనుసరించిన ఎడల కృపా క్షేమములు నీ వెంట వస్తాయి. నువ్వు వెదకక్కర్లా. ఆయనే నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. నమ్ముదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరిని ఆదరించి, బలపరిచి క్షేమం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.